హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం అయితే మంచి బత్తాయి తోట తీసుకొచ్చాను. మొత్తం ఇది వచ్చేసరికి 9 ఎకరాలు అనమాట. 1200 మొక్కల కన్నా కొంచెం ఎక్కువే ఉన్నాయంట. సో లాస్ట్ టైం కూడా ఇది 100 టన్నులు అయితే బత్తాయి తెగిందంట. సైజు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇప్పుడు ఈ తోటలోంచి కోసిన కాయ అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా కాయ సైజు కూడా బాగా అయింది. సో ఇన్కమ్ అయితే వాళ్ళు చాలా వచ్చిందని చెప్తున్నారు. సో మొత్తం పొలం అయితే ఇది మనకి ఇది ఎంత కాస్ట్ చెప్తున్నారు ఏంటి అనేది మొత్తం అయితే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. మనకి వచ్చేసరికి ఎదర్ తార్ రోడ్డు ఉంటుంది. జస్ట్ తార్ రోడ్డు కాడి నుంచి మీకు ఇంత పెద్ద రోడ్డు అనమాట. ఇది 30 అడుగుల రోడ్డు అనుకుంటా. సో అదే రోడ్డు మనం తోటలో సపరేట్గా అనమాట. మనకి తోట గేట్ ఎంట్రన్స్. సో ఫస్ట్ మీకు నేను డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు చూడండి. ఆ తర్వాత తోట లోపలికి వెళ్ళిన తర్వాత మీ మొక్కలు అవన్నీ చూపించి సో ఎన్ని బోర్లు ఉన్నాయని కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో ముందైతే డ్రోన్ షాట్లు చూడండి. సరే మొత్తం ఈ 1200 మొక్కలు అని చెప్పా కదా. సో మొక్కలు మొత్తం మంచి ఆర్డర్లో ఉన్నాయి. ఒకటే లైన్లో ఉన్నాయి. వంకట ఇంకా రావట్లేదు. మనకి నీట్గా ఉన్నాయి. పాదులు కూడా ఒకవైపు నుంచి మొత్తం క్లారిటీ కనబడుతుంది. మీకు డ్రోన్ షాట్లో కూడా చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు డ్రోన్ షాట్లో అయితే ఎలా చూపించిన తోట అయితే ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. సో మొత్తం అయితే పోయినసారి మంచి క్రాప్ వచ్చిందని చెప్తున్నారు. కింద సాయిల్ కూడా చూడండి మొత్తం ఎలా ఉందో. దీంట్లో మొత్తం వచ్చేసరికి 5 బోర్లు వర్కింగ్ ఉన్నాయి. అందులో ఒక బోర్ అయితే మొత్తం 2 ఇంచుల అట్లా తగ్గకుండా వస్తాయంట. మిగతా 1.5 ఇంచున్నర వస్తాయని చెప్తున్నారు. 5 బోర్లు వర్కింగ్ ఉన్నాయి. మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది అన్నిటికీ. తోట లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. మొత్తం ఒకటే ఆర్డర్ అనమాట. మనం ఈ చివరి నుంచి చూస్తే ఆ చివర మనకి కనబడుతుంది. మళ్ళీ ఈ చివర కూడా మనకి ఇలాగే చివరి ఎడ్జ్ కనబడుతుంది. యాక్చువల్లీ మన వర్షాలు బాగా పడ్డాయి అనమాట. వర్షాలు పట్టడం వల్ల కొంచెం మనకి ఇంకా క్రాప్కి అయితే రాలేదు. లేకపోతే ఈ పాటికి క్రాప్కి రావాల్సిన మొక్కలు అవి. సో ఇప్పుడే స్టార్ట్ అయిద్దని చెప్తున్నా క్రాప్. ఇంకా ఎండాకాలం వస్తే ఆ క్రాప్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడే నీట్గా మళ్ళీ అన్ని దున్ని అన్ని నీట్గా చేస్తారంట. ప్రజెంట్ అయితే పాదులు కూడా పాత ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఒకటే ఆటలో ఉన్నాయి మొక్కలు కూడా మొత్తం. సో కాయలు కూడా చూడండి మొత్తం ఎలా కాస్తున్నాయి. చెట్టు అయితే ఫుల్ క్రాప్ వస్తుంట. ఇంకా దీనికి కొంచెం ఇంకా క్రాప్ వదలలేదు కాబట్టి ఇలా ఉంది. వదిలితే మొత్తం నీట్గా మందులు కొట్టి నీట్గా నుంచి చేస్తే నీట్గా వస్తుంది. క్రాప్ కూడా ఫుల్ వస్తుంది. పోయినసారి 100 టన్నులు దిగినంటే ఆలోచించండి ఏ రేంజ్లో కాస్తుంటుందో క్రాప్. దీనికి కూడా ఇప్పుడిప్పుడు పెందలు వస్తున్నాయి మొత్తం. వర్షాలు కానీ పడబోతే పాటికి బాగా క్రాప్కి వచ్చిండు. కింద గడ్డి అనేది కొంచెం దున్నియలేదు వీళ్ళు. వర్షంలో పడుతున్నాయని అది దున్నించకుండా ఆపడం వల్ల అలా జరిగింది. అయితే ఇంటికి దున్నిస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం డ్రిప్ సిస్టమ్ అనమాట. అన్ని డ్రిప్ మనకి ఇక్కడ ఇదిగో ఇది బోర్ ఉంది. ఇక్కడ బోర్ ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. 2 ఇంచులు వాటర్ వస్తున్నాయి అంటే మీకు చూపిస్తాను వాటర్ కూడా ఎలా వస్తున్నాయో. ఇది పైకే కదా, పైకి తిప్పితే వస్తాయా? చూడండి వాటర్ కూడా ఎలా వస్తున్నాయో. ఫుల్ కొడుతుంది. వాటర్ కూడా సాల్ట్ వాటర్ కాదు, స్వీట్గా ఉన్నాయి. వాటర్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ చూడండి ఒకసారి ఎలా వస్తుంది ఫుల్గా. బోరు కూడా ఇది 360 అడుగులు వేసారంట. సో వాటర్ అయితే ఫుల్ తంతుంది. అలా మామూలు తనట్లేదు. ఫుల్ వాటర్ పరంగా అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. చేను కూడా మీకు చూపించేట్టు మొత్తం డ్రోన్ షాట్లో చూపించేది అలాగే ఉంటుంది. నీట్గా ఉంటుంది. మొత్తం ఆర్డర్లో ఉన్నాయి. కాదు చెట్లు ఇవి అనేది కొంచెం వ్యవసాయం చేసుకుంటే చాలా నీట్గా వచ్చింది అన్నమాట, ఇబ్బంది లేకుండా. సో ఇది మనం ఎంట్రన్స్ మీకు రోడ్డు కూడా అన్నీ చూపిస్తాను క్లారిటీగా. చూసారు కదా బత్తాయి తోట. మీ తోట అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే చాలామంది మన దగ్గర మంచిగా ల్యాండ్ కొంటున్నారు. మీకు ఇలాగే మంచిగా సర్వీస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నన్ను ఇలాగే మంచిగా ఎంకరేజ్ చేయండి. మీకు ఇంకా మంచి తోటలు కానీ మంచి ల్యాండ్లు కానీ తక్కువ రేట్లో మేము ముందుగా తీసుకొస్తాను. ఇదైతే వచ్చేసరికి ఎకరం వచ్చేసరికి 16 లక్షలు చెప్తున్నాడు. ఈ తోట వచ్చేసరికి మనకి ప్రకాశం డిస్టిక్లో ఎర్రగొండపాలెం దగ్గరలో ఉంటుంది. ఎర్రగొండపాలెనికి ఈ ల్యాండ్ వచ్చేసరికి 13 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. మీకు ఏమన్నా ఈ ల్యాండ్ కావాలి సైట్ విజిట్ పెట్టుకోవాలంటే ఎర్రగొండపాలెం వచ్చి కాల్ చేయండి. సో నేను కానీ మా కింద అసిస్టెంట్స్ కానీ ఉంటారు. వచ్చి మీకు నీట్గా ల్యాండ్ చూపిస్తారు. డాక్యుమెంట్ పరంగా అయితే ఈ ల్యాండ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సో మొత్తం డ్రిప్ సిస్టమ్. తోట అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్
100 టన్నులు బత్తాకాయ దిగిందంట ఇందులో. సో ఇక్కడ ఉన్న మనకి ఇది తోట మాలి ఉంటాడు కదా, తను చెప్పాడు. సో మంచి రేటుకి అమ్మారంట, అప్పుడు మంచి ఇన్కమే వచ్చిందని చెప్తున్నాం ఓనర్ గారికి. సో ఇదనమాట. మీకు మళ్ళీ చెప్తుండే, ఎకరం వచ్చేసరికి ఓనర్ 16 లక్షలు చెప్తున్నాడు. కూర్చుంటే లైట్గా నెక్స్టబుల్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా ఫుల్గా నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే బత్తాయి తోట అస్సలు మిస్ చేసుకోవద్దు. బత్తాయి తోట అయితే అసలు మిస్ అవ్వద్దు అనమాట. తోట కూడా చాలా బాగుంది. మొక్కలు కూడా 9 ఏళ్ళ మొక్కలు అనమాట ఇవి. సో మీకు ఇంకా 10 ఏళ్ళ వరకు క్రాప్ కాస్తూనే ఉంటాయి. మంచి పాలన చేస్తే మంచి ఇన్కమ్ అనేది మీకు తెచ్చి పెడతాయి అనమాట. ఎవరైతే ఈ ల్యాండ్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా నేను ఇంకా ఎదర మీకు వెళ్ళేటప్పుడు ఈ తారోడ్ దాకా ఉన్న రోడ్డు కూడా చాలా క్లారిటీ చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మంచి అగ్రికల్చర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ ఏంటంటే నేను ఈ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. అండ్ మన కింద ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు ఏమైనా మంచి ల్యాండ్స్ వచ్చినప్పుడు. సో మంచి ల్యాండ్స్ ఏమంటే మిస్ అవ్వకుండా మీరు ల్యాండ్స్ అయితే కొనుక్కోవచ్చు. ఏంటంటే చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. ఫెన్సింగ్ కూడా జాలీ ఫెన్సింగ్ అనమాట. అండ్ పైన ఇంకో స్టెప్ వచ్చేసరికి సోలార్. సో ఎవరు లోపలికి రాకుండా నీటి సోలార్ కూడా పెట్టారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఆప్ ఉందిలే, అది షాక్ కొట్టేది. మొత్తం జాలీ ఫెన్సింగ్ ఏ ఇబ్బంది లేదు. అండ్ మనకి అక్కడ రూమ్ కూడా ఉంది కదా, రూమ్ కూడా ఇక్కడ ఎవరైనా కాపలా ఉంటే కాపలా ఉన్న రూమ్ కూడా కట్టించారనమాట. అది కూడా మనకు వస్తుంది. సో ఈ ల్యాండ్ అయితే అది మనకు దీనికైతే అసలు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనకి వెళ్ళేటప్పుడు దారి కూడా చూపిస్తాను మీకు. దారి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో మన తారోడికి చాలా దగ్గర అనమాట. తారోడ్ నుంచి పొలం కనపడుతూనే ఉంటుంది మనకి. ఫస్ట్ వెళ్ళి దారి కూడా చూద్దాం. సో మనకి రోడ్డు అయితే ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో. అవతల ఫెన్సింగ్ నుంచి అవతల ఫెన్సింగ్ వరకు రోడ్డు మొత్తం. ఎదర వరకు వచ్చేసరికి మనకి ఎమ్మటే తార్ రోడ్ అనమాట. ఎమ్మటే తార్ రోడ్ దగ్గరికి వచ్చింది. బాయ్. సో మనకైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదనమాట, ఇదే తార్ రోడ్డు. తార్ రోడ్లో నుంచి చేనా అంటే అమ్మటే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అమ్మటే చెలోకి. ఇదనమాట. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్.